ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును, లేఖన భాగమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము మనకు ఎందుకు అవసరమైంది అంటే, మనము సత్యమును వెతకాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. సత్యాన్వేషణ వెతకుడి మీకు దొరుకును అన్నారు యేసు ప్రభువారు. సత్యమును మనం వెతకాలి. వాక్య సారాంశము సత్యము అన్నారు. గనుక మనము వాక్య సారాంశమును మనము వెతకాలన్నమాట. వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనమును వెతికినట్లుగా మనము సత్యమును వెతకాలి. సత్యము అయినది బహులోతుగా ఉన్నది అన్నాడనమాట. సత్యమైనదేట బహులోతుగా ఉన్నది, దానిని మనము వెతకాల్సిన అవసరం ఉన్నది అన్నమాట. యేసు ప్రభువారు అనేక సందర్భాలలో చెప్పారు, భావమును తెలుసుకోండి అని ప్రభువారు అనేక సార్లు చెప్పారనమాట. భావము అన్న వాక్య సారాంశము అన్న ఒకటి అన్నమాట. వాక్య సారాంశము సత్యము, భావము అనగా సత్యము అన్నమాట. సత్యమును మనం వెతకాలి. ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని ప్రభువారు చెప్పారనమాట. సత్యము యేసయ్యను వెతకాలి. మనం యేసయ్యను వెతకడం అనగా ఆయన తత్వమును వెతకడం అన్నమాట. ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని హెబ్రీయుల రాసిన పత్రిక మనకు చెబుతూ ఉన్నది. ఆయన తత్వమును మనం వెతకాలి. యేసయ్య తత్వం ఏమిటో మనము వెతకాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు చెప్పేటువంటి అనేకమైన సత్యాలను మనము స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము మనకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమమును ప్రారంభించాము. పునాది అనేటువంటి పుస్తకం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల వరకు చెప్పబడుతున్న విషయాలు ఇవి పునాది అని చెప్పబడుతూ ఉన్నదన్నమాట. పునాది మరలా వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశం మాని మనం సంపూర్ణ మగుడుకు సాగిపోదాము అంటుందన్నమాట లేఖనం. ఇది పునాది మూల పాఠములు అని బైబిల్ గ్రంథం నిర్దేశిస్తూ ఉన్నది అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలలో మనకు ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నదన్నమాట. పునాది అనే అంశాలు ఉన్నాయన్నమాట. ఈ పునాది అనే పుస్తకములో, బుక్కు లోపల మనము దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ని, చాప్టర్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. దేవుని యందలి విశ్వాసము అనగా దేవుని యందలి విశ్వాసము అన్నమాట. దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి అని ఈ మూల పాఠం మనకు చెబుతూ ఉన్నది అన్నమాట. ఇది ఒక లెసన్. దేవుని యందలి విశ్వాసము అనేది ఒక లెసన్ అన్నమాట. అందులో భాగంగా మనం కొన్ని టాపిక్స్ స్టడీ చేశాము. ఇవాళ మరొక టాపిక్ను, దేవుని యందలి విశ్వాసము అనేటువంటి ఈ యొక్క లెసన్లో మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి ఈ లెసన్లో మరొక టాపిక్ను మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అన్నమాట. దేవుడు మంచివాడు కనుక మనము దేవునిని వెతకాలి, మంచిని వెతకాలి అన్నమాట. మనం మంచిని వెతకాలి, అదే పాజిటివ్ మైండ్ అన్నమాట. మంచిని వెతకడము అనేది మనకు విధాయకము, మన జీవితానికి మంచి నిర్దేశము అనేది ఉంటుందన్నమాట. మంచిని వెతకడము అనేది. దేవుడు మంచివాడు,
బైబిల్ గ్రంథంలో ఒక చోట చెప్పబడుతూ ఉన్నది. ఏమని అంటే, సద్బోధకుడా అని యేసు ప్రభు వారిని ఒక బోధకుడు, ఒక యూదుడు భక్తుడు వచ్చి సద్బోధకుడా అని ఆయనను సంబోధిస్తే ప్రభువారు అంటారు కదా, ఇక్కడ మాట్లాడు దాగు, ప్రభువారు అంటారు కదా, దేవుడొక్కడే సత్పురుషుడు కానీ ఇంకెవరు సత్పురుషుడు కారు కదా అని ప్రభువారు చెబుతారన్నమాట. దేవుడొక్కడే మంచివాడు అని చెబుతూ ఉన్నది లేఖనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. కనుక దేవుడొక్కడే మంచివాడైన దేవుని గురించి మనము స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవునిని వెతుకుట అనగా ఆయన తత్వమును వెతుకుట అన్నమాట. మనము దేవుని యొక్క తత్వాన్ని వెతకడానికి మనము వచ్చాము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. మనకు ఈ ప్రకృతి అనేది మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. కొంచెం అటు తీసుకెళ్ళి అటు కూర్చోబెట్టు. చేస్తా, కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రకృతిలో మనము దేవుని యొక్క తత్వాన్ని నేర్చుకోవాలి అన్నమాట. దేవుని తత్వాన్ని మనం ఈ ప్రకృతి ద్వారా నేర్చుకోవాలి. ఈ ప్రకృతిలో దేవుని యొక్క తత్వము ఉన్నది అన్నమాట. దైవతత్వం ఉన్నది. అదే ఆత్మ సంబంధమైనదన్నమాట. ఈ ప్రకృతిలో అనేకమైన విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొండను గూర్చి దేవుడు కొండ వంటి వాడు అని చెబుతూ ఉన్నదన్నమాట. కొండతో పోలుస్తూ ఉన్నది, నదులతో పోల్చబడుతూ ఉన్నది. అరణ్య యాత్ర చేశారు అని, అలాంటి పరిస్థితులు ఉంటాయని, అరణ్యము వంటి పరిస్థితులు ఉంటాయని లేఖనం చెబుతూ ఉన్నది. ఈ ప్రకృతిలో అనేకమైన విషయాలు, నక్షత్రాల వంటి మనుషులు ఉంటారు, చంద్రుని వంటి మనుషులు ఉంటారు, సూర్యుని వంటి వారు ఉంటారనమాట. సూర్యుడితో పోల్చబడింది అనమాట. నేలతో పోల్చబడింది. నేలలో ఉన్నటువంటి రకాలన్నమాట. నేలలో పోల్చబడింది. ఆకాశ పక్షులను చూడండి అన్నారన్నమాట. పక్షుల నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అందులో దేవుని తత్వమును మనం ధ్యానము చేయవలసిన అవసరం ఉన్నదన్నమాట. పక్షులలో ఉన్నాయి, జంతువులలో ఉన్నాయి అన్నమాట. మనుషులలో స్త్రీలు దేవుని తత్వాన్ని కొంత రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. పురుషులు, పిల్లలు, ఇలాగూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు దేవుని తత్వాన్ని మనకు బోధిస్తూ ఉంటాయన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇలా ఈ ప్రకృతి ద్వారా మనము దేవుని యొక్క తత్వాన్ని నేర్చుకోవాలి అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. నాకు తెలిసినటువంటి ఒక విషయము ఏమిటి అంటే, సాధారణంగా పిల్లలకు గణిత శాస్త్రం చెప్పేటప్పుడు, ఏ బాబు అరవకండి, సాధారణంగా గణిత శాస్త్రం బోధించేటప్పుడు పిల్లలకు, అంటే ఆ గణిత శాస్త్రము చదువుతున్నటువంటి పిల్లలకు గణిత శాస్త్రం అర్థం అవ్వాలి అని అంటే వారికి మూర్త భావనల ద్వారా చెప్పాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక మెథడ్. మూర్త భావనలు అనగా ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఒక వస్తువును చూపెట్టడం అన్నమాట. వస్తువును చూపించి ఆ వస్తువులో ఉన్నటువంటి గణిత భావమును వారికి పరిచయం చేస్తారన్నమాట. అని మూర్త భావనలుగా వారు చెబుతారన్నమాట. అలాగూ దేవుని యొక్క తత్వము మనకు అర్థం కావడానికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఒక మూర్త భావనలాగా తీసుకొని దేవుడు మనకు తన తత్వాన్ని, ఆయన యొక్క తత్వాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క తత్వము మనకు అర్థం కావాలి అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విషయాలను, అనేకమైన విషయాలను మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. కవిత, హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. కనుక దేవుని యొక్క తత్వాన్ని మనం ఈ ప్రకృతి ద్వారా కొంత నేర్చుకోవాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. మనము దేవుని వెతకేటప్పుడు, సత్యాన్వేషణ జరిపేటప్పుడు మనకు అనేకమైన ఆదర్శాలను మనం తీసుకొని సత్యాన్వేషణ జరపడం అనేది మనకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అంతేకాకుండా మనకు స్వామి వివేకానందుల వారు మనకు ఒక మార్గదర్శనము, ఒక మంచి మార్గదర్శనమును చూపించారన్నమాట సత్యాన్వేషణ జరపడంలో. పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుట కొరకు ఓంకారమే క్రీస్తు ఆయను అని వారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదియందు వాక్యం ఉండెను అనేటువంటి మాటను కోట్ చేస్తూ హైందవులు చెప్పుకునేటువంటి మాయ, నాద బ్రహ్మము, ప్రణవము, ఓం అనే శబ్దము, అది బైబిల్లో ఉన్నటువంటి వాక్యం రెండు ఒకటే అనేటువంటి భావమును వారు చెబుతూ ఒక మంచి మార్గదర్శనమును సత్యాన్వేషుడు మనకు చూపించారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం అనేకమైనటువంటి డైమెన్షన్లో మనం సత్యాన్వేషణ జరుపుదాము, వాక్యమును వెతుకుదాం, సత్యమును వెతుకుదాము, దేవుని తత్వాన్ని మనం వెతుకుదాం. అనేకమైనటువంటి డైమెన్షన్లో మనము, మల్టీ డైమెన్షన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క తత్వమును మనం వెతికినట్లయితే మనకు ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. కనుక మనము ఈనాటి ఈ పునాది అనేటువంటి పుస్తకములో దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ స్టడీ చేస్తున్న దాంట్లో మరొక టాపిక్ను మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో మనము ఒక లేఖన భాగమును ధ్యానము చేద్దాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలను మనము చదువుదాం. హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగున? ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రాహము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహము కుమారులని వీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. సరే, మనం 3:2 నుంచి చదువుదాము. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. గలతీయులకు రాసిన పత్రిక 3:2. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చి నాయన చదువుబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి అయ్యా మమ్ము దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ పొందమని సర్వశక్తుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక.
చదవబడినటువంటి లేఖన భాగము, మనం చదివినటువంటి వాక్య భాగము మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ఏమనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా అంటున్నాడు. ఆత్మను పొందుకొనుట అనేటువంటి విషయం ఉన్నది. ఆత్మను పొందుట అనేటువంటి అత్యవసరమైనటువంటి అంశం ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆత్మను పొందుకోవాలి. దేవుడు మరొక చోట చెబుతున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటాడనమాట. మనము ప్రయాసపడినది దేవుని కృపచేత ప్రయాసపడుచున్నాము అంటాడనమాట అపోస్తలుడైన పౌలు గారు. మనం ప్రయాసపడినది, మనము దేవుని కృప, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటాడనమాట. దేవుని కృప అనగా ఆత్మ అన్నమాట. మనము ప్రయాసపడవలసినది ఆత్మ కలిగిన వారమే ప్రయాసపడాలి, ఆత్మ లేని వారుగా ఉండకూడదన్నమాట. ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలవలే వారికి మీదికి దిగి వచ్చాడనమాట. ఆత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటేనే, ఆత్మను పొందుకుంటేనే మనము పరలోక రాజ్యము చేరడానికి అర్హులమవుతామన్నమాట. మన లోపల ఆత్మ ఉండి మన బలహీనతలను ఎరిగి ఆత్మ ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడనమాట. ఆత్మే మనం నడిపిస్తాడనమాట. అపోస్తలుడైన పౌలు గారిని కడమట్టుకు నా పరుగు కడముట్టి విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని అంటారనమాట. అంతం కనుక నడిపించినవాడు ఆత్మ అనమాట. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు చెబుతారనమాట, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయ్య అంటారనమాట. అంటే విశ్వాసమును కాపాడుకునేటువంటి ఆ యొక్క పరుగును కడముట్టించేంత వరకు ఆయనతో కలిసి ప్రయాసపడినది దేవుని కృప అన్నమాట, ఆత్మకృపావరం. అలా మనము దేవుని యొక్క సన్నిధానములో మనము నడవాలి అంటే, మనం అంతముదనుక మన విశ్వాసమును కాపాడుకోవాలి అంటే మనం ఆత్మచేత నడిపించబడాలి అన్నమాట. ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అంటాడు. దేవుని ఆత్మచేత మనం నడిపించబడినప్పుడే మనము దేవుని పిల్లలుగా ఉంటామన్నమాట. దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందినప్పుడే మనము రక్షణలో కొనసాగడం అనేది మనకు దేవుని యొక్క ఆత్మచేత సులువు అవుతుందన్నమాట. దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలి. అందుకు మనము చేయవలసినటువంటి కార్యం ఉన్నది అన్నమాట. దేవుని ఆత్మచేత నడిపించబడాలి అంటే మనం దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందడానికి మనకు ఉన్నటువంటి మార్గము వినుట ద్వారా. వినుట ద్వారా మనము దేవుని ఆత్మను పొందుకోగలుగుతాము. ప్రభువారు అంటారు, యేసు ప్రభువారు అంటారు సువార్తలలో, మీరు దేవునిని అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ దేవుని ఏం అడుగుతారంటే పరిశుద్ధాత్మను అడగండి అని ప్రభువారు చెబుతూ ఉన్నారన్నమాట. మనం పరిశుద్ధాత్మను అడగాలి. శ్రేష్టమైన వరము పరిశుద్ధాత్మను అడగటం. ఈ లోకంలో ఎవరికి జ్ఞానము లేదు. రక్షణ పొందగలిగే జ్ఞానము, రక్షణ పొందగలిగే శక్తి, వివేకము ఎవరికి లేదు. దేవుని ఆత్మ మనం నడిపిస్తేనే తప్ప ఆ జ్ఞానము, ఆ వివేకము మనకు కలగదన్నమాట. రక్షణ పొందేంత నీతి కానీ, రక్షణ పొందేంత శక్తి కానీ ఏ నరమానవుడికి లేదన్నమాట. దేవుని ఆత్మ చేత మనము రక్షణ పొందగలం. దేవుని ఆత్మే మనం నడిపిస్తాడు. దేవుని ఆత్మే మనను బాప్తిస్మ జలాలకు నడిపిస్తాడన్నమాట. దేవుని ఆత్మే శ్రమలలో మనకు తోడై ఉంటాడు. మన విశ్వాసమును కాపాడడానికి దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటాడనమాట. అన్ని విషయాలలో దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటేనే తప్ప మనం రక్షణను కొనసాగించలేము.
అందుకే మనము దేవుని ఆత్మను పొందుకోవాలి అన్నమాట. దేవుని యందలి విశ్వాసము అనగా విశ్వాసము చేత మనం ఆత్మను పొందుకుంటాము. వినుట ద్వారా విశ్వాసము కలుగును, విశ్వాసము చేత వినుట ద్వారా మనం ఆత్మను పొందుకుంటాం అన్నమాట. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది, విశ్వాసముతో వినుట ద్వారా మనకు దేవుని ఆత్మ మన లోపలికి వస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసముతో వినాలి. వ్యతిరేకమైన మనసు, నెగిటివ్ మైండ్ తోటి కాదు, నాకు వద్దు అని వ్యతిరేక భావముతో కాదు, విశ్వాసముతో వినాలి. దేవుడు మంచివాడు అన్న విశ్వాసం ఉండాలి. గాడ్ ఈజ్ గుడ్ అనే విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు వారు అంటారన్నమాట, సద్బోధకుడా అని ఆయనను సంబోధిస్తే దేవుడొక్కడే తప్ప సత్పురుషుడు ఎవడును కాదు కదా అంటాడనమాట ప్రభువారు. సత్పురుషుడు అనగా మంచివాడు, దేవుడు మంచివాడు, దేవుడొక్కడే తప్ప ఇంకెవరు మంచివాడు కాదు కదా అంటారనమాట యేసు ప్రభువారు. అలా మనము మంచివాడైన దేవుని మనము పొందుకోవాలి, ఆయన ద్వారా నడిపించబడాలంటే దేవుని ఆత్మ ద్వారా సాధ్యము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడొక్కడే మంచివాడు. మనము దేవుని సన్నిధానములో నడవాలి అని అంటే దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. అందుకు అవసరమైనది మనం విశ్వాసముతో వినాలి అన్నమాట. దేవుడు మంచివాడు అనే విశ్వాసముతోటి మనము వినాలి. ఏం వినాలి మనము? దేవుడు మంచివాడు అన్న విశ్వాసముతోటి ఏం వినాలి మనము అంటే దేవుని మాటలను, మంచివాడైన దేవుని యొక్క మంచి మాటలను, దేవుని యొక్క మాటలను మనము విశ్వాసముతో వినాలి అన్నమాట. దేవుడు నన్ను నష్టపరిచాడండి, నాకెందుకు ఆ దేవుని గురించి, దేవుడు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు, ఆ దేవుని గురించి నేను వినలేను అని వ్యతిరేక భావం కాదు. దేవుడు మంచివాడు, ఆయన మాటలు మంచివి, దేవుని యొక్క మాటలు మంచివి అన్న మంచి విశ్వాసముతోటి దేవుని యొక్క మాటలను వినాలి అన్నమాట. అప్పుడు మనము దేవుని యొక్క ఆత్మను పొందుకోగలుగుతాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అంటాడనమాట భక్తుడు. అట్లా దేవుని వెతకడానికి మనకు ఆశ ఉండాలి. దేవుని వెతకడానికి మనకు నమ్మకము, విశ్వాసం ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటారనమాట భక్తుడు. దివారాత్రము నేను ధర్మశాస్త్రము ధ్యానించుచున్నాను అంటాడనమాట. విశ్వాసముతో ధర్మశాస్త్రము రాత్రింబగలు చదువుతూ ఉన్నాడు భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసముతోటి ప్రతి కార్యమును మనము చేయాలన్నమాట. దేవుని యందు విశ్వాసముతోటి మనం ముందుకు నడవాలి. అపోస్తలుడైన పేతురు గారు ప్రభువారు గల్లియ సముద్రం మీద ఒక నావలో వస్తూ ఉంటే, శిష్యులు నావలో వస్తూ ఉన్నారు. ప్రభువారు రాత్రివేళ ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో పేతురు అడుగుతాడు కదా, ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచేటట్లు చేయమంటాడు అనమాట. ప్రభువారు సెలవిస్తే పేతురు ఆ నీళ్ళ మీద నడిచాడు, కానీ తుఫాను వైపు చూసి మునిగిపోసాగేను అని కేకులు వేస్తాడనమాట. నీళ్ళ మీద నడిచేటప్పుడు విశ్వాసం ఉన్నది, కానీ ఆ తుఫాను చూసిన తర్వాత ఆ విశ్వాసమును పోగొట్టుకున్నాడు. దేవుని యందలి విశ్వాసముతోటి మనము రిస్క్ కూడా చేయగలుగుతామన్నమాట. నీళ్ళ మీద నడిచేంత రిస్క్ చేశాడు పేతురు విశ్వాసముతోటి. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మన లోపల విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం ఉండాలి అన్నమాట. విశ్వాసము చేత కొందరు ఖడ్గధారలను తప్పించుకున్నారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించి రాయబడుతూ ఉన్నది అన్నమాట. విశ్వాసము చేత వారు ఖడ్గధారలను తప్పించుకొని, విశ్వాసము చేత రాజ్యములను జయించిరి, విశ్వాసము చేత సింహముల నోళ్లను మూసిరి, విశ్వాసము చేత తమ స్వకీయులను పునరుద్ధానము ద్వారా పొందుకున్నారు, విశ్వాసము చేత అగ్నిబలమును చల్లార్చిరి,
ఇలా విశ్వాసము చేత చేసినటువంటి శూరకార్యములు, బహు గొప్ప కార్యాలను బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉన్నది. విశ్వాసము ఉండాలి. దేవుని యందు నమ్మకము, విశ్వాసము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడనమాట ప్రభువారు. సమస్తము సాధ్యపరిచేంత నమ్మకం మన లోపల ఉండాలన్నమాట. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలన్నమాట. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడును గాక అంటే సముద్రంలో పడవేయబడుతుందట. ఆవగింజంత విశ్వాసం అన్న ఉండాలి. కొండంత పరిపూర్ణమైన విశ్వాసం మన లోపల ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేత మనం శూరకార్యములను చేయగలుగుతాం. దేవుని యందు విశ్వాసము చేత మనం ఆత్మను పొందుకోగలుగుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచడం చేత మనం దేవుని పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం అన్నమాట. పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా హల్లెలూయా 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 యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసముతో వినుట వలన మనం అన్న శూర్యకార్యాలు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ అవసరమైతే చేయొచ్చు. కానీ ప్రస్తుతం మనం చేయవలసిన శూరకార్యము విశ్వాసముతో వినుట. ఏం వినాలి? దేవుని మాటలను మనం విశ్వాసముతో వినాలి అన్నమాట. మనం చేయగలిగిన శూరకార్యం ఇదే. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి గొప్ప కార్యం ఇదే. విశ్వాసముతో దేవుని మాటలను వినుట ద్వారా మనం ఆత్మను పొందుకోగలుగుతాం, పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాం. శ్రేష్టమైన వరమును అడగండి అన్నారు యేసు ప్రభువారు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. అడగండి మీకు ఇవ్వబడుతుందని. ఏం అడగాలో చెప్పారన్నమాట. పరిశుద్ధాత్మను అడగండి అన్నారు ప్రభు. అందుకే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే విశ్వాసముతో వినాలి. శ్రేష్టమైన వరం ఇది. బైబిల్ గ్రంథములు దేవుడు మనకి ఇవ్వగలిగినటువంటి వరములలోకెల్లా శ్రేష్టమైన వరము పరిశుద్ధాత్మను పొందుకోవడం, ఆత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే తప్ప మనము దేవుని సన్నిధానములో మనము బ్రతకలేమన్నమాట, జీవించలేము. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అన్నమాట. అబ్రాహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని యందు విశ్వాసము ఎంత రిస్క్ అయినా చేయగలిగేటువంటి గొప్ప విశ్వాసము భక్తులకు ఉన్నది అన్నమాట. మనము దేవుని మాటలను విశ్వాసముతో వినాలి. విశ్వాసముతో వినుట ద్వారా మనము ఆత్మను పొందుకుంటామని మనం చదివిన లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసముతో వినుట వలన ఆత్మను, పరిశుద్ధాత్మను మనము పొందుకోగలుగుతాము అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. సువార్తను మనం విశ్వాసముతో వినాలి. దేవుని వాక్యమును మనం విశ్వాసముతో వినాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలను, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నిటిని మనము విశ్వాసముతో వినాలి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాము, దేవుని ప్రవచన గ్రంథాన్ని మనము విశ్వసించాలి, నమ్మాలి. ఆ ప్రవచన గ్రంథాన్ని నమ్మడంతో పాటు ఆ ప్రవచన గ్రంథంలో ఉన్న ప్రవచనాలను మనం విశ్వాసముతో వినాలి ఒక్కొక్కటిగా. దావీదు మహాభక్తుడు దివారాత్రము దేవుని ధర్మశాస్త్రము ధ్యానించాడట. విశ్వాసముతో ధ్యానము చేశాడనమాట, జ్ఞానమును పొందుకున్నాడు. సొలొమోను మహారాజు దేవుని దగ్గర విశ్వాసము చేత జ్ఞానము నిమ్మని అడిగారు, వరము. జ్ఞానమనే వరమును పొందుకున్నాడనమాట. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, శ్రేష్టమైన వరం నేను నీకు ఇవ్వగోరుతున్నాను, శ్రేష్టమైన వరము నా దగ్గర అడగమని యేసు ప్రభువారు మనకు చెబుతూ ఉన్నారు. శ్రేష్టమైన వరం పరిశుద్ధాత్మను అడగండి అని ప్రభువారు చెబుతున్నది. శ్రేష్టమైన వరము అంటున్నారన్నమాట. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం శ్రేష్టమైనటువంటి వరం. అది ఎలా కలుగుతుందంటే వినుట ద్వారా, విశ్వాసముతో వినాలి. నెగిటివ్ మైండ్తో కాదు, విమర్శనాత్మకమైన ధోరణితో కాదు. ఎలీహు తత్వం ఉండాలన్నమాట. నా దేవునికి నీతి ఆరోపించేదను నేను అంటారనమాట ఎలీహు. దేవునికి నీతి ఆరోపించేటట్లుగా మనము విశ్వాసముతోటి దేవుని లేఖనాన్ని మనం వినాలి అన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఎలీహు తత్వము మన లోపల ఉన్నప్పుడు మన లోపల దేవుని పరిశుద్ధాత్మ వస్తాడు అన్నమాట. ఆత్మ చేత మనం నడిపించబడతాము. అప్పుడు మనము దేవుని కొరకు జీవించగలుగుతాము. ఎన్ని శ్రమలనైనా మనము దేవుని కొరకు అనుభవించగలుగుతాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. కనుక మనం విశ్వాసముతో దేవుని లేఖనాలను మనం విందాము. బైబిల్ గ్రంథాన్ని విశ్వాసముతో ధ్యానము చేద్దాం. విశ్వాసము చేత బైబిల్ గ్రంథాన్ని మనం స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాం.
దేవుని ఆత్మను పొందుకొని మనం ఆత్మచేత నడిపించబడదాం. అప్పుడు గొప్ప బహుమానం మనకు కలుగుతుంది. అంతముదనక సహించువాడే రక్షింపబడును, అంతముదనక సహించిన వాడే పునరుద్ధానములో పాలు పొందుతాడనమాట. నీతిమంతుల పునరుద్ధానం, విశ్వాసుల పునరుద్ధానం అనేది జరుగుతుందన్నమాట. ఆత్మను పొందుకునే విశ్వాసముతో లేఖనాలను విన్నటువంటి విశ్వాసి పునరుద్ధానము చెందుతాడనమాట. ఎలా పునరుద్ధానము చెందుతాడంటే మహిమ శరీరముతోటి. అందుకే రోమాపత్రికలో చెప్పబడుతూ ఉన్నది, మన ముందు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావంటాడనమాట. ఆ మహిమను పొందుకుంటాము మనం. ఆ మహిమను పొందుకోవడానికే మనం విశ్వాసముతో వినాలి, అంతముదనక ఆత్మచేత నడిపించబడాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. కనుక మనము లేఖనాలను విశ్వాసముతోటి విందాము, దేవుని ఆత్మను పొందుకుందాము, రక్షణ పొందుదాము, మహిమ ప్రవేశమును మనము స్వతంత్రించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.